మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు హాట్ కమెంట్స్ చేశారు. భైంసాలో కాంగ్రెస్ ని గెలిపిస్తే దేశంలోని ఆదర్శ మున్సిపాలిటీ చేస్తానంటూ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చైర్మన్ ని చేస్తే సీఎంతో మాట్లాడి అభివృద్ధి చేసే బాధ్యత తనది అన్నారు ఎమ్మెల్యే వెడ్మా. తానిచ్చిన మాట నిలబెట్టుకోకపోతే అక్కడే గురి వేసుకుంటానంటూ కీలక కమెంట్స్ చేశారు ఎమ్మెల్యే. దయచేసి మతాల మధ్య చిచ్చు పెట్టే నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ చైర్మన్ గా చేయండి. ఈ ఒక మున్సిపాలిటీని దేశంలోని మోడల్ మున్సిపాలిటీ చేయకపోతే నేను ఇదే పైసా వచ్చి ఉల్తాడు వేసుకొని చచ్చిపోతాను. నేను మాటిస్తున్నా. ఈరోజు నాలాగా మాట ఇవ్వగలుగుతారా? మీరు జాబీర్ అహ్మద్ గారు మీరు మాట ఇవ్వగలుగుతారా? ఈరోజు రామారావు పటేల్ గారు మీరు మాట ఇవ్వగలుగుతారా? మీకు ఆ దమ్ము లేదు. మీరు ఇక్కడ మైనారిటీ పేద వర్గాల కోసం చేస్తామని మీరు మాట ఇవ్వగలుగుతారా? ఈరోజు హిందూ సోదరుల కోసం రామారావు పటేల్ గారు మాట ఇవ్వగలుగుతారా? నవనీత్ కౌర్ గారు ఈరోజు మాట ఇవ్వగలుగుతారా? నేను మాటిస్తున్నా. ఒకవేళ ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చైర్మన్ గా గెలిపియండి. ఈ రోజు డెవలప్మెంట్ చేయకపోతే, సీఎం గారి యొక్క కాలు మొక్కి దేశంలోనే మోడల్ మున్సిపాలిటీగా చేయకపోతే నేను చెప్తున్నా, ఇక్కడనే ఏదో టవర్ ఉంటే అదే టవర్ రోడ్డు మీద నేను ఉరేసుకొని చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ పైస పడడం కోసం ప్రాణం